ఇక ముఖ్యంగా ధాన్యం కొనుగోలు విషయంలో ఇంకా జాప్యం కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అట్లాగే సిద్దిపేట జిల్లాలోని పలు ఐకేపీ కేంద్రాల్లో పెద్ద ఎత్తున జాప్యం కొనసాగుతున్నది. దాదాపు 15 నుంచి నెల రోజులుగా అక్కడికి వచ్చి ధాన్యం కొనుగోలు అమ్మకాల కోసం వచ్చినటువంటి రైతులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మందకోడిగా కొనుగోలు కొనసాగుతున్న నేపథ్యంలో రైతులంతా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు అకాల వర్షాలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నిన్న దుబ్బాక మండలంలో కురిసినటువంటి వడగళ్ల వర్షానికి ఆ ప్రాంతానికి సంబంధించిన ధాన్యమంతా ఐకేపీ కేంద్రాలు తడిసిపోయి ముద్దయిపోయినటువంటి పరిస్థితి. అవి మొలకలు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం తక్షణమే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ రామాయంపేట సమీపంలోని కోనాపూర్ శివార్లో ఈరోజు చిరుతపులి సంచారం కలకలం రేపింది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్టుగా సమాచారం తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా అక్కడికి నీళ్లు పట్టడానికి వెళ్ళినటువంటి ఒక రైతుకు చిరుతపులి దూరం నుంచి కనిపించినట్టుగా చెప్తున్నారు. అతను భయంతో ఊళ్ళోకి వచ్చి ఇక్కడ చిరుత సంచరిస్తుందని చెప్పిన నేపథ్యంలో వాళ్ళు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు వెళ్ళి అక్కడ పరిశీలన చేసి అక్కడికి ఎవరు వెళ్ళవద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. అందుకు సంబంధించి బోన్లు ఏర్పాటు చేసి చిరుతపులిని పట్టుకోవడం కోసం ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇక మెదక్ పట్టణంలో ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెంకటేశ్వర కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని వేద పండితులు అందజేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలకు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు సంబంధించి నల్లవెల్లి ప్యారానగర్లో ఏర్పాటు చేయబోతున్నటువంటి డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సుమారు 88 రోజులుగా ఈ ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప్యారానగర్, నల్లవెల్లి ప్రాంతాల్లోని గ్రామస్తులంతా కూడా అక్కడ దీక్షలు చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ గ్రామాల్లో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇక జహీరాబాద్కు సంబంధించిన బీజేపీ నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించిన సుమారు 50 నుంచి 60 మంది వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు, అట్లాగే అక్కడి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు శివకుమార్ నేతృత్వంలో వీళ్ళంతా హరీష్ రావు దగ్గరికి వెళ్ళి పార్టీలో చేరడం జరిగింది. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, బాగా పనిచేసే కార్యకర్తలకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు వారికి భరోసా ఇచ్చారు. ఇవి ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు.